హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ అడేస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అక్కలు చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాగే లేని వారైతే అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే రక్షాబంధన్ అనేది మనం ఒకరికొకరు రక్షగా ఉండుకోవడానికి కట్టుకునేది అనమాట. అక్క అయితే తమ్ముడికి రక్షగా ఉండాలి, అలాగే తమ్ముడు కూడా అక్కకి రక్షగా ఉండాలి. చెల్లెలైతే చెల్లెలికి రక్షగా ఉండాలి, అలాగే చెల్లెలు అన్నకి రక్షగా ఉండాలని ఒకరికి ఒకళ్ళు మంచిగా ఆశీర్వదించుకుంటూ పుట్టినిల్లు సిరి సంపదలతోటి మంచిగా ఉండాలని ఆ కానుకైతే తీసుకొని ఆడపిల్ల అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందన్నమాట. సో ఇలా నాకు తెలిసిన వరకు రక్షాబంధన్ అయితే ఇది. సో అలాగా అక్కలు చెల్లెళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీ. లేని వాళ్ళైతే ఇలాగా అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న రక్షగా ఉండాలి అని కూడా కట్టుకోవచ్చు. ఎవరైతే మనకి రక్షగా ఉంటారో వాళ్ళతోటి మనము రక్షాబంధన్ అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనైతే నా పిల్లలు ఇద్దరికి చిన్నప్పటి నుంచి నా చిన్న కొడుకు ఎప్పుడైతే పుట్టాడో ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇద్దరికి రక్షాబంధన్ అనేది నేను చేస్తానన్నమాట. ఇద్దరు ఒకరికొకరు కట్టుకుంటారు. అదేంటక్క, మరి మీకు చెల్లెలు వరుస గాని అక్క వరుస గాని ఉంటారు కదా, బాబాయ్ కూతుర్లు పెదనాన్న కూతుర్లు ఇలా ఉంటారు కదా, వాళ్ళతోటి కట్టించవచ్చు కదా అని అనుకోవచ్చు. కట్టించవచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి కడితే తప్పు లేదు. అలాగే ఒక ఇయర్ మిస్ అయినా కానీ వీళ్ళిద్దరికి ఆ ఫీల్ అనేది ఉండొద్దు అనమాట. అందుకే నేను ఇలా అనేది చేశాను. వీళ్ళిద్దరు అయితే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే బాగానే చెప్తున్నావులే, కానీ ముందు ముందు ఇలా ఉంటారని గ్యారంటీ ఏముంది? ముందు ముందు వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలియదు కదా అనుకోవచ్చు. సో పిల్లలకి మనము ఎప్పుడైనా సరే ఆడపిల్ల విలువ అలాగే మంచి చెడులన్నీ కూడా మంచిగా నేర్పించి పెంచాలన్నమాట. మెయిన్గా మగపిల్లలకైతే ఆడపిల్ల విలువ అలాగే కన్నతల్లి విలువ తెలిసేలా పెంచాలన్నమాట. ఎందుకంటే ఈ జనరేషన్ అలా ఉంది. నేను తప్పుగా చెప్తుంటే క్షమించండి. ఒక్క విషయంలోనే అన్నదమ్ములకు కానివ్వండి ఎలాగా రిలేషన్లో గొడవలు అయ్యేది ఓన్లీ ఒక్క రెండు విషయాల్లోనే. ఒకటి డబ్బు పరంగా, ఆస్తి పరంగా, ఇంకొకటి ఆడపిల్లలు ఇల్లీగల్ రిలేషన్స్ ప్రకారంగా వస్తాయి అన్నమాట. ఇవి రాకుండా చూసుకోవాలంటే మనమైతే పిల్లలకి మొత్తం వాల్యూస్ అనేవి తెలిసేలా పెంచాలన్నమాట. అమ్మ, చెల్లి, అక్క, ఆడపిల్ల ఈ వాల్యూస్ అండ్ డబ్బు ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి అవసరం పడుతుంది అనే వాల్యూస్ అన్ని కూడా మనము పిల్లలకి తెలిసేలా పెంచితే వాళ్ళు ముసలోళ్ళు అయిన దాకా వరకు అయినా సరే మంచిగా ఉంటారనమాట. సో తప్పుగా చెప్పుంటే క్షమించండి, రైట్ చెప్పుంటే లైక్ చేయండి. వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. నా కొడుకులు ఇద్దరిని కూడా మీరందరూ ఆశీర్వదించండి. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.